అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న భయంకరమైన యుద్ధ వాతావరణానికి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు చారిత్రాత్మక మైత్రి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశాయి. ఫ్రాన్స్ లోని వర్సాలిస్ ప్యాలెస్ లో జరిగిన ప్రత్యేక విందులో ప్రపంచ దేశాల సమక్షంలో ఈ ఒప్పందం ఖరారైంది. పశ్చిమాసియాలో సరికొత్త శాంతికి దారితీసే ఈ మైత్రి ఒప్పందంలో అసలు ఏముంది? ఇరు దేశాలను శాసించే ఆ 15 ముఖ్యమైన నిబంధనలు, షరతుల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ శాంతికి, ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల స్థిరత్వానికి అత్యంత కీలకమైన మలుపుగా మారిన ఈ అమెరికా ఇరాన్ ఒప్పందం వెనుక ఎన్నో సంచలన నిబంధనలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందంలో నిలిచిన మొదటి ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, తక్షణమే ఇరు దేశాలు అన్ని రంగాలలో తమ సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయాలి. పరస్పరం ఎలాంటి యుద్ధాలు గాని, సైనిక విన్యాసాలు గాని చేపట్టకూడదు. అలాగే లెబనాన్ ప్రాంతపు సార్వభౌమాధికారాన్ని ఇరు పక్షాలు గౌరవించాల్సి ఉంటుంది. ఒకరి దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనేది ఈ ఒప్పందంలోని ప్రధాన సూత్రం. రాబోయే 60 రోజుల్లోగా చర్చల ద్వారా పూర్తి స్థాయి తుది ఒప్పందాన్ని ముగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. అలాగే ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఇరాన్ను ముంచెత్తిన ఆంక్షలన్నిటినీ ఎత్తివేయడానికి అమెరికా అంగీకరించింది. ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని, ఇతర అడ్డంకులను అమెరికా తొలగించడం ప్రారంభిస్తుంది. కేవలం 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగియాలి. మరోవైపు తుది ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోగా ఇరాన్కు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల నుంచి అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. దీనికి బదులుగా పర్షియన్ గల్ఫ్ నుంచి ఓమన్ సముద్రం వరకు ప్రయాణించే వాణిజ్య నౌకల కోసం ఇరాన్ 60 రోజుల పాటు సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తుంది. హర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని క్రమబద్ధీకరించడానికి ఇరాన్ ప్రభుత్వం ఒమన్ దేశంతో చర్చలు జరుపుతుంది. ఈ ఒప్పందంలో అత్యంత సంచలనాత్మకమైన అంశం ఆర్థిక సాయం. యుద్ధం వల్ల సర్వస్వం కోల్పోయిన ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధి కోసం అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఏకంగా $300 బిలియన్ భారీ నిధులను సమకూర్చడానికి అంగీకరించింది. ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో పాటు అమెరికా విధించిన అన్ని రకాల ఏకపక్ష ఆంక్షలను పూర్తిగా రద్దు చేస్తారు. అంతేకాదు, ఆంక్షలు పూర్తిగా తొలగించబడే లోపు ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన ఆర్థిక అనుమతులను అమెరికా ఆర్థిక శాఖ తక్షణమే మంజూరు చేస్తుంది. దీనివల్ల ఇరాన్ బ్యాంకింగ్ లావాదేవీలు, ఇన్సూరెన్స్, రవాణా సేవలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. అలాగే విదేశాలలో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను కూడా పూర్తిగా విడుదల చేస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలు పొందుతున్న ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో అమెరికాకు పెద్ద హామీ ఇచ్చింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న అణు నిల్వల నిర్వహణ, వాటిని పారదూరడం వంటి విషయాలను ఒక ప్రత్యేక ఉమ్మడి వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తారు. యురేనియం సంవర్ధనం, ఇరాన్ శాంతియుత అణు అవసరాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరు దేశాలు ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితికి కొనసాగిస్తాయి. అంటే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ప్రస్తుత స్థాయి దాటించదు. అమెరికా కూడా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించదు. చివరగా ఈ నిబంధనలన్నీ సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ తుది ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అధికారికంగా ఆమోదం తెలపనుంది.